వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడకు ఒక బిరుదు కూడా ఉంది, ఐరన్ లెగ్ అనే బిరుదు. పాపం గతంలో ఇండియా క్రికెట్ టీంలో ఇండియా కప్పు గెలుస్తుందన్నప్పుడు ఓడిపోవడం కానివ్వండి, లేదా వేరొక చోట పలానా తెలంగాణలోనే కేసీఆర్ గెలుస్తాడంటే అక్కడ కేసీఆర్ ఓడిపోవడం కానివ్వండి, ఆంధ్రాలో జగన్ గెలుస్తాడంటే పాపం ఇక్కడ జగన్ ఓడిపోవడం కానివ్వండి, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రివర్స్లో ఎప్పుడైతే అయినాయో గతంలో ఉన్నటువంటి బిరుదు అనేది బాగా స్ట్రాంగ్ అయింది. ఆవిడకి నాలుగు మీద మత్తుందేమో, ఆవిడ ఏది చెప్తే అది రివర్స్లో అవుతుందని చెప్పేది. నాలుగు మీద మత్తుంటే సాధారణంగా ఏది చెప్తే అది అవుద్ది. బట్ ఈవిడికి ఏంటో మరి అన్ని రివర్స్లో అవుతున్నాయి, అందుకని ఐరన్ లెగ్ అని పేరు పెట్టారు. అయితే ప్రస్తుతానికి రోజా కుంభమేళాలో పుణ్యస్థానం చేయడానికైతే ఆవిడ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అంతా ప్రశాంతంగా సాగినటువంటి ఈ మహాకుంభమేళాలో నిన్న కొంత తోపులాట జరగటం, దాదాపు 15 మంది సుమారుగా మృతి చెంది ఉంటారని చెప్పి ఒక జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. ఇటు రోజా అడుగు పెట్టడం, అటు కుంభమేళాలో ఇప్పుడు దాకా లేని తోపులాట జరిగి కొంతమంది మృతి చెందడంతో ఇప్పుడు మరొకసారి రోజా పేరు బయటకు వచ్చింది. వాస్తవానికి అది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన అయి ఉండొచ్చు, దానికి రోజాకి సంబంధం లేకపోయి ఉండొచ్చు. బట్ గతంలో ఇదే రోజా చంద్రబాబు గారి మీద విమర్శలు చేసింది. చంద్రబాబు గారు వస్తే కరువు వస్తుంది, చంద్రబాబు గారి లెగ్గు ఐరన్ లెగ్గు, చంద్రబాబు గారు వస్తేనేమో రాష్ట్రంలో దారుణాలు జరిగి మనుషులు చనిపోతున్నారని రకరకాల విమర్శలు చేసింది. గతంలో పుష్కరాలప్పుడు జరిగినటువంటి ఘటన వాస్తవానికి అది ప్రభుత్వానికి సంబంధం లేని ఘటన, అది తోపులాట వల్ల జరిగింది. సరే, ఆ ఘటనని చంద్రబాబు గారికి అంటగట్టారు. స్టిల్ వైసీపీ 5 ఏళ్ల పాలనలో కూడా చంద్రబాబు గారు పుష్కరాల ఘటననే బయటికి తీసి మాట్లాడేది రోజా. మరి ఆ లెక్కన ఇప్పుడు మహాకుంభమేళాలో జరిగిన తోపులాటకి నిన్ను బాధ్యురాలని చేయాలా, లేదా అక్కడ యూపీ సీఎంని యోగి ఆదిత్యనాథ్ని బాధ్యురాలని చేయాలా? ఎవరిని చేయాలా? యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడొద్దా? పోనీ ఇప్పుడు ఎక్కడైనా ప్రాణ నష్టమే కదా జరిగింది. మరి మహాకుంభమేళలో జరిగింది ఖచ్చితంగా యూపీ ప్రభుత్వం వైఫల్యమే. యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలి, యోగి ఆదిత్యనాథ్ చేతగాంతనం అని చెప్పి రోజా మాట్లాడగలుగుద్దా? నిన్నటి వరకు రాష్ట్రంలో ఏది జరిగినా చంద్రబాబు గారు ఐరన్ లెగ్, నారా లోకేష్ ఐరన్ లెగ్ అని మాట్లాడావు కదా. వాస్తవానికి ఐరన్ లెగ్ నీది. నీకు అసలు నీ బిరిదే రోజా అనేదానికి. రోజా అంటే ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఐరన్ లెగ్ అంటే అందరికీ తెలుసు. వైసీపీ పార్టీలో ఐరన్ లెగ్ అంటే తెలుసు. రోజా ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ డమాల్. ఆల్రెడీ అది ప్రత్యక్షం. సరే, సహజపు కన్నట్టుపోయినట్టుగా ఏదో తర్వాత 1-2 సార్లు గెలిచింది అనుకుంటే అది వేరే విషయం. అంటే మరి ఖచ్చితంగా రోజా లెగ్గు ఐరన్ లెగ్ అని ఒప్పుకోవాలా. మహాకుంభమేళాలో జరిగిన దానికి రోజా వెళ్ళిన దానికి సంబంధం లేకపోయినా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా నడుస్తున్న చర్చ అదే. ఎప్పుడైనా సరే మనం చేసిన పనులే తిరిగి మనకు ఎదురవుతాయి. కర్మ అనేది ఒకటి ఉంటుంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. గతంలో చంద్రబాబు గారిని ఎగతాళి చేసింది. అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని అవమానించారని బయటకు వచ్చి ఆయన కంటతడి పెడితే ఎద్దులాగా ఉన్నాడు, ఎంత వయసు వచ్చి మీడియా ముందు ఏడుస్తున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు, ఎవరు తిట్టారు ఆవిడ్ని అని చెప్పి మాట్లాడింది. అంటే ఒక మహిళ ఉండి సాటి మహిళ పట్ల అసభ్యకర పదజాలంతో మాట్లాడితే దాన్ని ఖండించాల్సింది పోయి చంద్రబాబు మీద విమర్శలు చేసింది. ఎద్దులాగా ఏడుస్తున్నాడని మాట్లాడింది రోజా. కట్ చేస్తే తర్వాత అదే రోజా ఇటు ఆంధ్ర తెలంగాణతో పాటు అటు వెళ్ళిపోయి తమిళనాడులో కూడా ఏడ్చింది. ఏదో ఒక టీడీపీ నేత నన్ను ఏదో మాట అన్నాడని చెప్పి సినీ ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా వచ్చి నాకు మద్దతుగా నిలవాలంటే ఎవడ రాలా. ఏదో రోజాకి సన్నిహితంగా ఉండే 2-3 రోజా బాధపడలేక ఏదో స్టేట్మెంట్లో ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదని స్పందించారు తప్ప రోజాకి ఎవరు మద్దతుగా రాలా. రాకపోతే ఆంధ్రాలో ప్రెస్ మీట్లు పెట్టి ఏడ్చింది, పట్టించుకోరా. తెలంగాణలో ప్రెస్ మీట్లు పెట్టి ఏడ్చింది. అంటే సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా అక్కడ ఉంది కదా, అక్కడ ఎవడో దేకలేదు. దాంతో పక్క రాష్ట్రం తమిళనాడు వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెట్టి ఏడ్చింది. చంద్రబాబు గారిని విమర్శించింది, తర్వాత ఏడ్చింది. మరి ఇప్పుడు నిన్నంటే అప్పుడు నిన్ను కూడా అన్నారుగా ఎద్దులాగా ఏడ్చింది. నేను అదే అన్నా, నీ తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది చంద్రబాబు గారు, నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు గారు. ఈ రోజు నువ్వు మంత్రి అయ్యావంటే ఆ రోజు చంద్రబాబు గారు రాజకీయాల్లో నీకు పెట్టిన భిక్ష. సరే, పార్టీలు మాత్రం అనేది నీ వ్యక్తిగత విషయం అనుకో. కానీ చంద్రబాబు గారు తండ్రి వయసు ఉన్న చంద్రబాబు గారిని పట్టుకుని ఎద్దులాగా ఉన్నాడు, ఎద్దులాగా ఉండి ఏడుస్తున్నాడు, ఈ వయసులో ఏడుస్తున్నాడు, రకరకాల మాటలు మాట్లాడావు. కరెక్ట్ కాదు కదా. తర్వాత మరి నువ్వు ఏడ్చావు కదా, ఆయన ఎద్దులాగా ఉండి ఏడితే నువ్వు దున్నలాగా ఉండి ఏడ్చావని మాట్లాడాలి. సరే, అలా మాట్లాడటం సంస్కృతి కాదు కాబట్టి మేము అనలేమనుకో. కాకపోతే బయట సోషల్ మీడియాలో ఉంటారు కదా, వాళ్ళు చేసిన విమర్శలు అవే. అలాగే మొన్న తిరుమలలో జరిగినటువంటి ఘటన మీద కూడా రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. జరిగింది దురదృష్టకర ఘటనే. ప్రభుత్వం దానికి వివరణ ఇచ్చింది, అధికారుల మీద వేటు వేసింది. చంద్రబాబు గారు స్వయంగా వెళ్ళి పరామర్శించారు, ఎక్స్గ్రేషియా ఇచ్చారు, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి ప్రత్యేక దర్శనం చేయించి పంపారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంది. జరిగింది దురదృష్టకర ఘటనే అనుకో. దానికి చంద్రబాబుదే బాధ్యత.
చంద్రబాబు నిర్లక్ష్యమే బాధ్యత, ఈ ప్రభుత్వం చేతగానితనం అని మాట్లాడావు కదా. మరి ఈ రోజు నువ్వు మహాకుంభమేళాలో అడుగు పెట్టగానే ఇన్ని రోజులు ఇంతమంది ఇన్ని కోట్ల మంది వస్తే ఏ రోజు ఒక తొక్కిసలాట జరిగిందని ఎక్కడో ఒక న్యూస్ రాలా. రోజా అడుగు పెట్టిందో లేదో మహాకుంభమేళలో తొక్కిసలాట 15 మంది మృతి చెందినట్టుగా ఆ అనుమానాలు అని చెప్పి జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మరి రోజా ఐరన్ లెగ్ కదా, ఒప్పుకోవాలి కదా. గతంలో నువ్వు మాట్లాడిన మాటలే ఈరోజు నీకు తగులుతున్నాయి, ఎదురు తగులుతున్నాయి. ఆ రోజు చంద్రబాబు గారిని ఏడ్చామంటే తర్వాత నువ్వు ఏడ్చావు. మొన్న చంద్రబాబు గారిది వైఫల్యం అన్నావు, చంద్రబాబు గారిది ఐరన్ లెగ్ అన్నావు, ఆయన వస్తేనే దారుణాలు జరుగుతున్నాయి అన్నావు. ఈ రోజు నీది ఐరన్ లెగ్ అని తేలిపోయింది కదా. మహాకుంభమేళకి ఇప్పుడు ఎంతోమంది వెళ్ళారు, ఎంతోమంది పుణ్యస్నానాలు చేశారు, కోట్లాది మంది. ఏ రోజు ఏ ఘటన జరగల, నువ్వు వెళ్ళేవో లేదో ఘటన జరిగింది. మరి ఆ రోజు దానికి చంద్రబాబు గారికి సంబంధం ఉంది, పుష్కరాల్లో దానికి సంబంధం ఉందంటే ఈరోజు నీది కూడా ఐరన్ లెగ్ అని నువ్వు భావించాలి. లేదా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి సరిగ్గా పనిచేయడు, ఆయన రాజీనామా చేయాలని నువ్వు డిమాండ్ చేయాలి. ఏదో ఒకటి నీది ఐరన్ లెగ్ అని ఒప్పుకో, లేదా యోగి ఆదిత్యనాథ్ తప్పు చేశాడని చెప్పి డిమాండ్ చేయి, బీజేపీని డిమాండ్ చేయి, బీజేపీని ప్రశ్నించు. మీకు చేతకాలేదు, మహాకుంభమేళాలో సౌకర్యాలు కల్పించలేదని నిలదీయి. నీ దృష్టిలో అంతే కదా. ఏదైనా జరిగితే యాదృచ్ఛికంగా ప్రభుత్వ వైఫల్యం ఉంటే దాన్ని ఖండించాలి, దాన్నే కాదంట్లా. ఈరోజు సోషల్ మీడియాలో రోజా మీద విపరీతమైన ట్రోలింగ్. రోజా మళ్ళీ కొన్ని మీడియాలతో మాట్లాడితే ఏమన్నది, నన్ను ట్రోల్ చేశారు, మా కూతుళ్ళని ట్రోల్ చేశారు, మా భర్తను ట్రోల్ చేశారు, మా ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగారు. ఎవరు ట్రోల్ చేశారు? గతంలో నీ కొడుక్కి బెంచ్ కారు కొనిపెడుతానో BMW కొనిపెడుతూ వీడియోలు పెట్టింది మీరు. మరి నువ్వు మంత్రిగా నీకు వచ్చే జీతం ఎంత, నువ్వు తీసుకున్న కారు కాస్ట్ ఎంత, ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు కదా. 4 కోట్ల 5 కోట్ల రూపాయల కార్లు ఎలా వచ్చాయని అడుగుతారు కదా. అదే అడిగారు, దానికి మా మీద పడి ఏడుస్తున్నారు బాధ. అలాగే గతంలో నువ్వు కొంతమంది మీద మాట్లాడావు, పోలీసుల్ని మేమేం దళితులం కాదులే, SC STలను కాదులే, దగ్గరకు రావని వాళ్ళని అవమానించావు. మరి దాని మీద మాట్లాడితే అదిగో నన్ను ఇది చేసి పోలుస్తున్నారు, నన్ను అది చేసి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా చీమ చెట్టుకోమంటే కూటమి పాలనలో చంద్రబాబు మీద విరుసుకుపడతావు. చంద్రబాబు గారిదే తప్పు. మరి ఈరోజు అక్కడ జరిగింది కూడా తప్పే, నువ్వు ఒప్పుకోవాలి కదా. ఏదైతే నువ్వు చేసావో అదే నీకు తిరిగి వస్తుంది. కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ రోజు నువ్వు అన్నావు కదా, చంద్రబాబు నాయుడిని అసెంబ్లీ గేట్ కూడా దాకలేడు, లోకేష్ అసెంబ్లీ గేట్ కూడా దాకలేడు, లోకేష్ని పప్పు అని ఎన్నిసార్లు అన్నావు నువ్వు? ఏమైంది మరి ఈరోజు? రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీల్లో టాప్ 5లో నారా లోకేష్ ఒకడు. నువ్వే మొన్న చావు తప్పి కొన్నోటపై గెలిచావు 5,000 మెజార్టీతో. చావు తప్పి కొన్నోటపై గెలిచావు లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు. మొన్న దారుణ పరాజయం. సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తి నువ్వు. తిరుమల దర్శనాల గురించి మనందరికీ తెలిసిందే. దెబ్బకు ఒక 25 మందిని 30 మందిని వేసుకెళ్ళి అదొక పెద్ద స్కామ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అవన్నీ బయటికి తీయాలా? వాస్తవానికి మొన్న కేంద్ర మంత్రి వెళ్తేనే 10 మందికో 15 మందికో దర్శనం ఇవ్వలేదంట. మరి రోజా వెళ్ళినప్పుడు అంతమందికి ఎలా ఇచ్చారో తెలియాలా? రోజా అంతమందిని ఎందుకు తీసుకెళ్ళిందో, ఉచితంగా ఫ్రీగా ఎలా తీసుకెళ్ళిందో తెలియాలా? అదంతా పెద్ద స్కామ్ అని చెప్తున్నారు. ఏదేమైనా మొత్తానికి రోజా లెగ్గు ఐరన్ లెగ్గు అని చెప్పి మరొక్కసారి సోషల్ మీడియాలో ప్రచారం అయితే జోరుగా సాగుతుంది.